ఓం నమో రామదూతాయ. పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి ఫలముల గురించి తెలుసుకుందాం. గురువు సంవత్సరాది నుండి మే 31 వరకు 1వ స్థానంలో ఉండడం చేత స్థానచలనము, అధికారుల వల్ల భయము, యశోహాని, వృత్తియందు చిక్కులు, దుర్బుద్ధి కలగడము, అధిక వ్యయము కలగవచ్చును. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు తిరిగి 2027 జనవరి 25 నుండి సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో ఉండడం చేత ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము కలగవచ్చును. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 24, 2027 వరకు 3వ స్థానంలో ఉండడం చేత మిత్ర వియోగము, ఉద్యోగ భంగము, శ్రమ, బంధు విరోధము, శరీర బాధ కలగవచ్చును. శని సంవత్సరమంతా 10వ స్థానంలో ఉండడం చేత శ్రమ, ధనధాన్య నష్టములు, వృధా సంచారము, బంధు మిత్ర ద్వేషము, జీవన భంగములు కలగవచ్చును. రాహువు సంవత్సరాది నుండి డిసెంబర్ 4, 2026 వరకు 9వ స్థానంలో ఉండడం చేత ప్రయాణాలు, కార్య విఘ్నములు, వివాదాలు, వాహన మూలకంగా నష్టములు, దుర్వార్తాశ్రవణము కలగవచ్చును. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరాంతం వరకు 8వ స్థానంలో ఉండడం చేత శరీర బాధ, మనఃక్లేశము, తరచూ ప్రయాణాలు, వాహన ప్రమాదాలు, కృషి వల్ల స్వల్ప ఫలము కలగవచ్చును. కేతువు సంవత్సరాది నుండి డిసెంబర్ 4, 2026 వరకు 3వ స్థానంలో ఉండడం చేత అపకీర్తి, భ్రాతృద్వేషము, మనస్తాపము, అధైర్యము కలగవచ్చును. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరాంతము వరకు కూడా 2వ స్థానంలో ఉండడం చేత మంగళప్రదమగు కార్యాచరణము, చక్కటి కీర్తి, సౌభాగ్యము, సర్వత్రా అనుకూలము, వాక్పౌరుషము కలగవచ్చును. కావున ఈ రాశివారు రాహుగ్రహానికి జపాదులు ఆచరించి మినుములు దానం చేసుకుంటే శుభ ఫలితం కలుగుతుంది. లేదా దుర్గా అమ్మవారి సంబంధితమైనటువంటి ఆరాధన చేసినా కూడా శుభ ఫలితములు కలుగుతాయని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.